హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. తెలంగాణ గవర్నమెంట్ సంబంధించినటువంటి గ్రూప్ 2 సిలబస్లో 4 మార్పులు తీసుకొస్తున్నట్లుగా మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. ఈ 4 మార్పులు అనేటువంటిది ఏ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా తీసుకొస్తున్నారు అనేటువంటి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. యూజువల్గా మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణకు సంబంధించినటువంటి గ్రూప్ 2 సిలబస్లో మనం చూసుకున్నట్లయితే పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి హిస్టరీ అండ్ పాలిటీ ఉంటుంది. పేపర్ 3 వచ్చేసేసి ఎకానమీ ఉంటుంది. పేపర్ 4 వచ్చేసి మనకి తెలంగాణ మూవ్మెంట్ అనేటువంటిది ఉంటుందన్నమాట. సో ఇట్లా ఉన్నటువంటి ఈ గ్రూప్ 4 సిలబస్లో కొంచెం చేంజెస్ అనేటువంటిది యాడ్ చేస్తున్నట్లుగా ఇందులో మనకి తీసుకురావడం జరిగింది అనమాట అండి. ఫస్ట్ చూసినట్లయితే కనుక మనకి ఇది ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేటువంటి తీసుకొస్తున్నట్లుగా ఇందులో మనకి తీసుకురావడం జరిగింది అనమాట అండి. ఇందులో సస్టైనబుల్ సంబంధించినటువంటిది, ఈ సస్టైనబుల్ అనేటువంటిది మనకి ఎకానమీలో తీసుకొస్తున్నారు అన్నట్లుగా, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని తీసుకొస్తున్నారు అన్నట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని తీసుకొస్తూ అలాగనే డిజిటల్ గవర్నెన్స్ అనేటువంటిది కూడా తీసుకొస్తున్నట్లుగా మనకి తెలపడం జరిగింది అనమాట అండి. సో మెట్కు ఈ చేంజెస్ అనేటువంటిది యాడ్ ఆన్గా తీసుకొస్తున్నారు అనమాట అండి. సబ్జెక్ట్లో యాడ్ ఆన్ కింద టాపిక్స్ అనేటువంటిది యాడ్ చేస్తున్నారు, కానీ టోటల్గా వేరియేషన్ అనేటువంటిది ఏం తీసుకురావట్లేదు అనమాట. అంటే పెద్ద పెను మార్పులాగా సిలబస్ అనేటువంటిది ఏం చేంజ్ చేయట్లేదు, కానీ జస్ట్ మనకి నామినల్గా టాపిక్స్ అనేటువంటిది యాడ్ చేస్తూ మనకి గ్రూప్ 2 చేంజెస్ అనేటువంటి తీసుకొస్తున్నట్లుగా తెలపడం జరిగింది. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ క్లైమేట్ చేంజ్, ఆ రకంగా డిజిటల్ గవర్నెన్స్ అనేటువంటిది తీసుకొస్తున్నారు. దాంతోపాటుగానే కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి వెయిటేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా పెంచుతున్నట్లుగా మనకి తెలపడం జరిగింది అనమాట అండి. వెయిటేజ్ అనేటువంటి చాలా ఎక్కువగా చేస్తున్నట్లుగా, ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి వెయిటేజ్ అనేటువంటిది ఇంకా పెంచుతున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. తద్వారా ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు రెగ్యులర్ అప్డేట్స్ తోటి వాళ్ళు ఇంకా కనెక్ట్ అయ్యే రీతిగా ఈ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది వెయిటేజ్ అనేటువంటిది వారికి యూజ్ అవుతుంది అన్నట్లుగా ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. దాంతోపాటుగానే తెలంగాణ గవర్నమెంట్ సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, సంక్షేమ పథకాలు అలాగనే సమకాలీన అభివృద్ధి కార్యక్రమాలు, వీటిని కూడా యాడ్ చేస్తారన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఇవన్నీ యాడ్ ఆన్ టాపిక్స్ ఏనండి, యాడ్ ఆన్ టాపిక్స్, కానీ మనకి కొన్ని రిమూవ్ చేసి యాడ్ చేసినటువంటి టాపిక్స్ కాదు, యాడ్ ఆన్ టాపిక్స్ కింద వీటిని యూజ్ చేస్తున్నారు అనమాట. సో ఇవి చూసుకున్నట్లయితే కనుక ఇవి మనకి పేపర్ 2 పేపర్ 3లో ఉన్నా కానీ ఇవి మనకి పేపర్ 1 ఏదైతే ఉందో పేపర్ 1 కాన్సెప్ట్లో ఏదైతే జనరల్ స్టడీస్ ఏదైతే ఉందో దీంట్లో మనకి అన్ని కరెంట్ అఫైర్స్ కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎకానమీకి సంబంధించిన కనెక్ట్ అవుతుంది, పాలిటీకి సంబంధించిన కనెక్ట్ అవుతుంది, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనేటువంటిది కనెక్ట్ అవుతాయి. సో ఇట్లా అన్నీ కనెక్ట్ అవుతాయి కాబట్టి సో ఇప్పుడు చేంజ్ అయినటువంటిది ఏదైతే ఉందో ఇది యాజ్ ఇట్ ఈజ్గా మనకి పేపర్ 1కి రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ పెరిగేటువంటి టాపిక్స్ అన్నీ పేపర్ 1లో మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. ఎందుకంటే యాజ్ పర్ మనం చూసుకున్నట్లయితే కనుక మన షెడ్యూల్లో మనకి పేపర్ గ్రూప్ 2 పట్టి మనం పేపర్స్ చూసుకున్నట్లయితే కనుక సో అట్లానే ఉంటుంది కాబట్టి, ఎందుకంటే మనం ఎకానమీ మూవ్మెంట్ ఇవన్నీ మళ్ళీ మనకి జిఎస్లో యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ జిఎస్ 150 మార్క్స్ దాంట్లో వీటన్నిటిని మళ్ళీ యాడ్ చేస్తారు కాబట్టి సో ఇవి మనకి సపరేట్ టాపిక్స్గా మనకి వేరే పేపర్లో వస్తాయి. అట్ ది సేమ్ టైం పేపర్ 1లో కూడా ఇవి టాపిక్స్ కింద కవర్ అవుతాయి కాబట్టి ఒక దాంట్లో చదువుకున్నట్లయితే కనుక అన్నింటిలో మనకి యూజ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ రకంగా మనకి తెలంగాణ గ్రూప్ 2కి సంబంధించినటువంటి సిలబస్ అనేటువంటిది చేంజెస్ చేస్తున్నట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. సో మొత్తం 1500 పోస్టులతోటి గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది అన్నట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇస్తున్నారు చాలామంది. 1000+ అయితే కనుక కంపల్సరీ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఈసారి వచ్చేటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ 1000+ తోటి వస్తుందని చెప్పేసి చాలామంది చెప్తున్నారు అనమాట అండి. హోప్ ఇట్లా 1000+ తోటి వచ్చి ఇట్లా వెయిటేజ్ చేంజ్ అయినట్లయితే కనుక ఆస్పిరెంట్స్ కూడా ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి తెలంగాణ గ్రూప్ 2లో మనకి చేంజెస్ వచ్చినటువంటి చూసుకున్నట్లయితే కనుక ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ క్లైమేట్ చేంజ్, డిజిటల్ గవర్నెన్స్, కరెంట్ అఫైర్స్లో మరింత వెయిటేజ్ పెంచుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి సమకాలీన అభివృద్ధి అనేటువంటి తీసుకొస్తున్నారు అనమాట. సో దీన్ని బేస్ చేసుకుని మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ నుంచి టార్గెట్ 100+ అనేటువంటి కొత్త కోర్స్ అనేటువంటిది నేను మన సోము కాంపిటేటివ్ గైడెన్స్లోనే ఫ్రీ క్లాసెస్ అనమాట అండి నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట అండి. మీకు నెక్స్ట్ మండే నుంచి ఈ క్లాసెస్ అనేటువంటిది వస్తుంది అనమాట. సో అన్నీ ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్స్కి సంబంధించినటువంటి కానీ ఎస్ఐ కానీ ఎస్ఎస్సి సిజిఎల్ ఎస్ఎస్సికి సంబంధించినటువంటి కానీ రైల్వేకి కానీ అన్ని
వాటికి ఉపయోగపడేటువంటి 100+ స్కోర్ చేసేటువంటి కంటెంట్ అనేటువంటిది మీ ముందు తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగనే అనేకుల్ని ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.